హలో అండి, ఈరోజు రెసిపీ వచ్చేసి రాగి ముద్ద. చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. తెలిస్తే మాత్రం తప్పకుండా తింటారు, తెలుసుకొని మరి తింటారు. ఈ రాగి ముద్దలో హై ప్రోటీన్ ఉండడం వల్ల హెల్త్కి చాలా మంచిది. అందరూ ఎగ్స్లో ఉంటాయి, చికెన్లో ఉంటాయి, పాలు తాగితే అని అంటారు. కానీ రోజు ఒక పూట ఇలా రాగి ముద్ద తిన్నా కూడా మంచి ప్రోటీన్ అందుతుంది బాడీకి. అలాగే క్యాన్సర్తో ఫైట్ చేసే ఒక ఇంగ్రీడియంట్ మాట. ఖచ్చితంగా తినొచ్చు. అలాగే మనం బలంగా ఉండడానికి కూడా హెల్ప్ అవుతుంది. మిల్లెట్స్లో ఇది కూడా ఒక రకమైన మిల్లెట్ అన్నమాట. అలాగే షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఈ రెసిపీ తీసుకున్నా కూడా, జావ తీసుకున్నా, ఇలా రాగి ముద్ద తీసుకున్నా కూడా షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. అండ్ బాడీలో చెడు కొలెస్ట్రాల్ని దూరం చేసి హార్ట్ డిసీజెస్ రాకుండా చూస్తుంది. అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? పర్ఫెక్ట్ రాగి ముద్ద కోసం కొందరు చేస్తే పొడి పొడిగా ఉంటుంది. అలా కాకుండా ఇది పర్ఫెక్ట్గా ఎలా చేయాలో నేను వీడియోలో చూపిస్తున్నాను. ప్యాన్లో ఒక 2 కప్స్ వరకు వాటర్ని వేసుకొని, రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా ఆయిల్ని వేసుకొని, వేరొక బౌల్లో కొద్దిగా రాగి పిండిని తీసుకొని వాటర్తో మిక్స్ చేసుకోవాలి. అయితే వాటర్ బాయిలింగ్లోకి వచ్చాక మాత్రమే ఈ మిక్చర్ని అందులో వేసుకోవాలి, రాగిపిండి మిక్చర్ని. ఆ తర్వాత అది ఉడికిన తర్వాత 1 కప్పు వరకు రాగి పిండిని వేసుకొని సిమ్లోకి టర్న్ చేసుకొని మంటని ఒక 2 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతూ ఉండగా గరిటెతో కలుపుకుంటూ అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఇలా గోధుమ పిండి లేదంటే పూరి పిండి కన్సిస్టెన్సీకి వచ్చేంత వరకు కలిపేసుకోవాలి. ఇక్కడ నేను 1:2 రేషియో తీసుకున్నాను. 1 కప్పు రాగి పిండికి 2 కప్పుల వరకు వాటర్ని తీసుకున్నాను. ఆ తర్వాత ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట. దీనిని కొద్ది కొద్దిగా చేతులకు వాటర్ని అప్లై చేసుకుంటూ గోరువెచ్చగా ఉన్నప్పుడే ముద్దలాగా చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇలా కనుక రాకపోతే ఒక బౌల్లోకి తీసుకొనైనా కూడా చేసేసుకోవచ్చు, చేయితో కనుక రాకపోతే. ఇలా ఇక్కడ 2 రాగి ముద్దలు అయిపోయాయి 1 కప్పు పిండికి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వండి. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో రాగి ముద్ద. దీనిని పప్పులో కానీ, సాంబార్లో కానీ, నాన్ వెజ్లోకి ఎందులోకైనా కూడా చాలా బాగుంటుంది. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే ఎలాంటి రెసిపీ కావాలో కింద కమెంట్ చేయండి. పిల్లలకి పెడితే మాత్రం చాలా బలంగా ఉంటారు. కొందరు పిల్లలు వీక్గా ఉంటారు కదా, అలాంటి పిల్లలకి ఈ రాగి ముద్దని అలవాటు చేయండి. లేదంటే రాగి జావనైనా కూడా తాగించడానికి ప్రయత్నం చేయండి. ఈ రాగులు అనేది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కదా, వీడియో స్టార్టింగ్లో షేర్ చేశాను. పిల్లలకి చిన్నగా ఉన్నప్పటి నుంచి అలవాటు చేస్తేనే వాళ్ళు ఇలాంటి ఫుడ్కి పెద్ద పెరిగినాక అలవాటు అయి తింటారు. చూసారు కదా, రెండింటిని కూడా ప్రిపేర్ చేసుకున్నాను. దీనిని ఒక స్పెషల్ కాంబినేషన్ చెప్పాలా, మజ్జిగలో కనుక ముంచుకొని తింటే చాలా బాగుంటుంది. అదే బిర్యానీలోకి రైతా తింటాం కదా, అందులో పెట్టుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. పిల్లలకి అలా అయినా తినిపించండి, ఇష్టంగా తింటారు. ఆ కాంబినేషన్ మాత్రం హైలైట్ అన్నమాట. ఆల్రెడీ మన ఛానల్లో ఈ మెంతికూర టమాటా పప్పు ఎలా చేయాలో వీడియో చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.